అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క గ్రంథ విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనాన్ని ధ్యానించుకుందారు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినలా మీకేమి ఫలము కలుగును? సుంకర్లను అలాగూ చేయుచున్నారు కదా. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, సర్వోపకారివి, సర్వశక్తిమంతుడవు, సకలమైన దీవెనలను అందించటానికి సర్వోపకారివి, సర్వసృష్టిని పోషించటానికి సమర్థుడవు కనుక నాయనా, మా హృదయాలతో మాట్లాడు, మా మనసులతో మాట్లాడు, మా కుటుంబాలతో మాట్లాడు, మా యొక్క సంఘములతో మీరు మాట్లాడండి. వినగలిగే చెవిని, విశ్వసించగలిగే హృదయమును మీరే మాకు, మా కుటుంబాలకు, సంఘాలకు మీరు అందించి మీరు మహిమను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడుగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దైవ దీవెనలు, దైవ కాపుదలలు, దైవ ప్రేమ, దైవ కృపా కనికరాలు, దైవ సత్య సంపూర్ణతలు ప్రభువు మనెల్లరికి అందింపచేసి ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితం ఇరుకైనది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మాటను మనం పట్టుకొని దేవుని మాట ప్రకారం మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపిస్తుంది. అవిశ్వాస జీవితం ఎప్పుడు కూడా దేవుని విషయంలో అవిధేయత చూపిస్తుంది. విశ్వాసులు ఎప్పుడు కూడా దేవునికి విధేయతగా ఉండాలి అనిసినంటే దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహాయము, సహకారము అవసరం. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉండేటప్పుడు ఎంతోమంది దేవుణ్ణి వ్యతిరేకించిన వారు ఉన్నారు. ఎంతోమంది దేవుని ద్వారా ఉపకారము పొంది దేవునిని ప్రేమించిన వారు ఉన్నారు. ఎంతోమంది ఉపకారము పొందినా పొందకపోయినా, దేవునితో మానవ సంబంధము లేకపోయినా సరే దేవునిని ద్వేషించిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవునిని ద్వేషించిన మనుషులు అవసరాలను బట్టి మనిషిని ప్రేమిస్తారు. దేవుడికి అవిధేయత చూపించే మనుషులు భూలోక సంబంధమైన అవసరతలు బట్టి దేవుణ్ణి చేర్చుకుంటారు. భూలోకంలో అవసరం తీరటానికి దేవుణ్ణైనా చేర్చుకుంటారు, దెయ్యాన్నైనా పిలుచుకుంటారు. లోకములో ఉన్న అవసరత ఏంటనిసరంటే వెలుగుదూత వేషం. వెలుగు స్వచ్ఛమైనదిగా లేదు కాబట్టి లోకములో ఉన్న అవసరాల ప్రేమ దైవ సంబంధమైన కృపను ఎప్పుడు కూడా సంపాదించుకొనివ్వదు. దైవ సంబంధమైన కృప, దైవ సంబంధమైన ప్రేమ ఎప్పుడు కూడా శత్రువుల ఎదుట కూడా దేవుని యొక్క దైవ ప్రేమను రుజువుపరుస్తుంది. అందుకనే ప్రభు ఒక చక్కని మాటను రాయించారు. 5వ అధ్యాయము 46లో చూస్తే గనక, మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించినలా మీకేమి ఫలము? మనిషి ఇచ్చే ఫలము తాత్కాలికమైనది. కారణం ఏంటంటే మనిషి శాశ్వతమైన వాడు కాదు. మనిషి అక్షయమైన వాడు. మనిషి అశాశ్వత కలిగిన వాడు. దేవుడు శాశ్వతమైన వాడు,
దేవుని యొక్క దైవ ఫలము కూడా శాశ్వతమైనది. అక్షయమగు దానిని కోరుకుంటే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తాం. అక్షయత లేని వారిని మనం ఆశ్రయిస్తే అక్షయత అనగా శాశ్వతమైనది ఎప్పుడూ కూడా రాదు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుణ్ణి ప్రేమించిన మనిషి ఎవరినైనా ప్రేమిస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. తిట్టిన వారిని, కొట్టిన వారిని, కన్నవారిని, కాదన్న వారిని, తృణీకరించిన వారిని, చంపిన వారిని కోసం కూడా దేవుడు ప్రార్థన చేశాడు, ప్రేమించాడు. అందుకని అంటాడు దేవుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, తన్ను చంపుతున్న వారి మీద దేవుని యొక్క దైవ ప్రేమ ఎంతగా ఉందనిస్తుంటే, వారు తెలియక పాపము చేస్తుంటే ఆ ప్రేమను బట్టి వారి పాపములను దేవుడు క్షమిస్తున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే గనక ప్రభు ఒక చక్కటి మాటను రాయిస్తాడు. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమ దోషములన్నింటినీ కూడా కప్పును. దైవ ప్రేమ పాప ఫలితము కలిగిన దోషములను, తప్పులను, తప్పిదములను, అతిక్రమములను, అక్రమాలను, అసూయలను, వాటి ఫలితములను అన్నింటినీ కూడా దైవ ప్రేమ తృణీకరించేది, తుడిచిపెట్టేది. దేవుని యొక్క దైవ ప్రేమ ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తుంది, ఎంత కఠిన హృదయునైనా సరే క్షమిస్తుంది, ఎంత తృణీకరించిన వాడినైనా క్షమిస్తుంది, ఎంత బలహీనంగా చూసినా సరే దైవ ప్రేమ క్షమిస్తానే ఉంటుంది. కారణం ఏంటంటే, దైవ ప్రేమలో కఠినత్వం లేదు. కఠినత్వం ఉంటే తీర్పు వస్తుంది, కఠినత్వం ఉంటే శిక్ష వస్తుంది. దేవుని ప్రేమ మనిషి మీద ఎప్పుడు కూడా తీర్పునివ్వదు, శిక్షను రానివ్వదు. అందుకని తండ్రి గారి పాటలో చూస్తే కనుక, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, శాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు. పాప భారము, వ్యాధి భారము, సమస్తమైన పాప ఫలితపు భారములు అన్నింటినీ కూడా దేవుడు మన మీద నుంచి తీసివేసి తన మీద వేసుకున్నాడు. తండ్రి కుమారుల మీద ప్రేమ ఉండేటప్పుడు ఎలాగ తృణీకరిస్తాడు? తండ్రి కుమారుల మీద, బిడ్డల మీద ప్రేమ ఉంటే గద్దిస్తాడు కానీ నాశనం చెయ్యడు కదా. చాలామంది ఏమంటారంటే, దేవుడు అనేవాడు మనుషుల్ని చంపడు కదా, దేవుడు అనేవాడు సృష్టిని నాశనం చెయ్యడు కదా. నేనంటాను, దేవుడే సృష్టిని నాశనం చేస్తే ఇంకా సృష్టిని కాపాడేవారు ఎవరుంటారు? మన పిల్లల్ని మనమే చంపుకుంటే సంరక్షించేవారు ఎవరుంటారు? కన్న పిల్లలని చేసుకున్న ఏ దానినైనా సరే, అనగా మనం చేసిన ఏ పనినైనా సరే మన చేతులతోటి మనం పాడు చేసుకోం కదా. మనం చేస్తున్న పని ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, మనం చేస్తున్న పని ఒకరిని నిలబెట్టడం అవ్వచ్చు, మనం చేస్తున్న పని మన పిల్లల విషయంలో మంచి కోరుకొని కష్టపడడం, మనం చేస్తున్న దాన్ని మనం పాడు చేసుకోం కదా. మనలో నిజంగా జ్ఞానం ఉంటే, మనలో నిజంగా ప్రేమ ఉంటే, మనలో నిజంగా స్వార్థము లేకపోతే, కళంకము లేని ప్రేమ కళంకము లేని భవిష్యత్తునిస్తుంది. కళంకము లేని ప్రేమ పాత బ్రతుకులో ఉన్న ప్రతి కళంకాన్ని కూడా తుడిచివేస్తుంది. కళంకము లేని ప్రేమ కల్మషము లేని ప్రేమ కాబట్టి మనిషిని ఎప్పుడు కూడా నీతిమంతునిగానే ఉంచుతుంది. దైవ ప్రేమ అటువంటి గొప్ప పరిపూర్ణమైనది.
దేవుని ప్రేమకు సాటి లేనిది లేదు, సాటి అయినది రాదు, సాటి అయినది ఉండదు. దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని శుద్ధి చేస్తుంది. అందుకనే దేవుడు అంటున్నా, నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమిస్తే దాని వలన నీకు ఫలమేమిటి? నిన్ను ప్రేమించిన వాడిని కాకుండా నిన్ను దూషించిన వాడిని, నిన్ను మోసం చేసిన వాడిని, నిన్ను కపటంగా చూసిన వాడిని, నిన్ను చిన్నచూపు చూసిన వాడిని, నిన్ను తృణీకరించిన వాడిని నువ్వు ప్రేమించు. నిజంగా అలాగ మనం ప్రేమిస్తే మనం నిజంగా దైవ ప్రేమ కలిగిన వారం అవుతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుడి యొక్క ప్రేమ ఎప్పుడు కూడా మనిషి వృద్ధిని కోరుకుంటుంది, మనిషి సమృద్ధిని కోరుకుంటుంది. నిజంగా మన బిడ్డలు బాగుండాలి అని మనం కోరుకుంటే మన పిల్లల వృద్ధి మనం కోరుకుంటాం, మన పిల్లల యొక్క సమృద్ధి మనం కోరుకుంటాం, మన బిడ్డల యొక్క ఎదుగుదల మనం కోరుకుంటాం, మన బిడ్డల యొక్క పెరుగుదల మనం కోరుకుంటాం. మన బిడ్డలలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని అంతటిని కూడా వారికి ఇవ్వటానికి మనం ఆశపడతాం. పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన సమృద్ధిని ఇస్తుంది. దేవుని ప్రేమ కూడా మన తప్పిదాలను కానీ, మన అతిక్రమాలను కానీ, మన అక్రమాలను కానీ, మన పాపాలను కానీ, మన బలహీనతలు కానీ చూడదు. కానీ మనల్ని బలపరిచేది దైవ ప్రేమ, మన వృద్ధిని కోరుకునేది దైవ ప్రేమ. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రేమ వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడు. దాచిపెట్టడం అనిసరంటే సమర్థించడం కాదు. దాచిపెట్టడం అంటే తప్పును సమర్థించడం కాదు, కానీ తప్పుకి తగిన గద్దింపునివ్వటం, గద్దించి అవకాశాన్ని ఇవ్వటం, గద్దించి ఘనపరిచే ప్రేమతోటి ఘనంగా ఉండమని హెచ్చరించటం. నిజమైన దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనకు వృద్ధినిస్తుంది. నిజంగా ఆదామవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు నిజంగా ఆదామవ్వల్ని శిక్షించి నాశనం చేసేయాలి. కానీ దైవ ప్రేమ మనిషికి నాశనాన్ని ఇవ్వదు, పాపాన్ని నాశనం చేస్తుంది. దైవ ప్రేమ పాపమునకు శాపమునకు శిక్ష వేస్తుంది, కానీ పాపికి ఎప్పుడు కూడా దైవ ప్రేమ రక్షణకరమైనదే. దైవ ప్రేమ ఎప్పుడు కూడా నిజమైన స్నేహితుడి వలె విడవక మనల్ని ప్రేమించేది దైవ ప్రేమ. దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని కనికరించేది, ఎప్పుడూ అవకాశం ఇచ్చేది, ఎప్పుడూ ఎగతాళిని చేయదు, ఎప్పుడూ గౌరవించేది, ఎప్పుడూ మర్యాద పెంచేది. దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని నిలువబెట్టేదే. దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని పోషిస్తుంది. దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని కనికరిస్తుంది. దేవుని ప్రేమే లేకపోతే మనిషిలో ఏ అవయవం లేకుండా ఉంటుందో చెప్పండి. దేవుని ప్రేమ ఉంది కాబట్టే మనిషిలో అవయవాలన్నీ కూడా దేవుడు అమర్చాడు. ఏది కావాలో శరీరం అమర్చటంలోనే ఇంత ప్రేమ ఇచ్చాడు, భవిష్యత్తు అమర్చడానికి ఇంకెంత ప్రేమనిస్తాడు. ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవడానికి ఇంకెంత ప్రేమనిస్తాడు. దేవుని యొక్క ప్రేమ నిష్కళంకమైనది, స్వార్థము కోరుకోనిది. దేవుని యొక్క ప్రేమ తను ప్రేమించిన వాడిని కాదు, దేవుణ్ణి ప్రేమించలేని ప్రతి ఒక్కరిని కూడా దేవుడి ప్రేమ ప్రేమిస్తుంది. తృణీకరించిన, ఎగతాళి చేసిన, హింసించిన, బలహీనపరిచిన, మర్యాద లేకుండా ఉన్న దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఆ మనిషి నశించిపోకూడదని కోరుకుంటాడు. బిడ్డలు తెలిసి తెలియక తప్పిదం చేస్తే నిజమైన ప్రేమ కలిగిన వారు ఆ బిడ్డలను క్షమిస్తారు, ఆ బిడ్డలలో తన కార్యాన్ని అందిస్తారు. ప్రేమను మాత్రం పంచడం మాత్రం వదులు. నిజంగా ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఆగిపోదు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఆగిపోదు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా
తప్పుల్ని చూడదు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా ఎదుగుదలను చూస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా, దైవ ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని పెంచి పోషిస్తుంది. దేవుడు మనల్ని అంతటి నిజమైన దైవ ప్రేమతోటి మనల్ని పోషిస్తున్నాడు. దైవ ప్రేమతోటి మనల్ని నడిపిస్తున్నాడు. దైవ ప్రేమతోటి మనల్ని కాపాడుతున్నాడు. అందుకని ప్రభు వాక్యం చెప్తుంది, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఏం చేస్తుంది దైవ ప్రేమ? దైవ ప్రేమ అనుక్షణము, క్షణక్షణము, ప్రతి క్షణము కూడా మనల్ని క్షేమంగా ఉంచుతుంది. క్షేమంగా ఉంచుతుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు అంటున్న మాట, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. లోపల ప్రేమ ఎప్పుడు కూడా మనిషి భవిష్యత్తును బహిరంగంగా నిలువ పెట్టాలి. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఒక మనిషిని తక్కువగా మాట్లాడడం, విలువ తక్కువగా మనం చూడం. నిజంగా దైవ ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే ఒక మనిషిలో ఉన్న తప్పుని మనం చూడం. దైవ ప్రేమ ఉంటే ఒక మనిషిలో ఉన్న బలహీనతను మనం వెతకం. దైవ ప్రేమ ఉంటే ఒక మనిషిలో ఉన్నటువంటి బలహీనతను పట్టుకొని మనం సాధించం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, పాపం చేసిన స్త్రీ విషయం అవ్వచ్చు, పాపం చేసిన స్త్రీ విషయం అవ్వచ్చు, లేదంటే కనుక కుష్ఠరోగులు స్వస్థత పొంది వెళ్ళిపోయిన వారై ఉండొచ్చు, లేదంటే అన్ని రోజులు బోధ విని దేవుని చేతిలో కనీసం చిన్నపిల్లవాడు పెట్టిన ఆహారం పెట్టని వారై ఉండొచ్చు. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎప్పుడు 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 మనల్ని విడవదు. దేవుని ప్రేమ ఎప్పుడూ రక్షిస్తుంది, ఎప్పుడు రక్షిస్తుంది, ఎల్లప్పుడూ రక్షిస్తుంది, ఎల్లప్పుడూ పోషిస్తుంది, ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది. దేవుని యొక్క ప్రేమ మనిషిని ఎగతాళి చేయదు. దేవుని ప్రేమ మనిషిని ఎప్పుడు కూడా విలువ తక్కువగా మాట్లాడదు, విలువ తక్కువగా తలంచదు, విలువ తక్కువగా ఉంచదు, విలువ తక్కువగా ఉండనివ్వదు. దేవుడి యొక్క ప్రేమ ఎదుగుదల కోరుకునేది, వృద్ధి, సమృద్ధి, మహాభివృద్ధిని అందించేది దేవుని ప్రేమ. అటువంటి దేవుని యొక్క ప్రేమను మనం పొందగలగాలి. దేవుడి ప్రేమ దీర్ఘకాలము పనిచేస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన అందరికీ తెలిసిందే, 13వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే కనుక, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము కూడా సహిస్తుందట. ఎవరి కోసం సహిస్తుంది? మన కోసం సహిస్తుంది, మన కోసం భరిస్తుంది, మన కోసమే, మన కోసమే, మన కోసమే, మన కోసమే, మన కోసమే సహిస్తుంది. ప్రేమ ఉన్న చోట ఓర్పు ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట నేర్పు ఉంటుంది, ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు, ప్రేమ ఉన్న చోట అమర్యాద ఉండదు, అగౌరవం ఉండదు, ప్రేమ ఉన్న చోట నేను, నాది, నీది అన్నది ఉండదు. ప్రేమ ఉన్న చోట మనది అనేది ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఎప్పుడు కూడా దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది. ప్రేమలో కనికరం ఉంటుంది, జాలి ఉంటుంది. ప్రేమలో గొప్ప స్థితికరమైన దయ, జాలి, కనికరంతో పాటు దైవ కృప కూడా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ ఎంతటి బలహీనుడైనా సరే కనికరిస్తుంది దేవుని ప్రేమ. కుష్ఠరోగి స్వస్థపరచగలిగింది దేవుని ప్రేమ. రక్తస్రావం కలిగిన, వ్యాధి కలిగిన స్త్రీని స్వస్థపరచగలిగింది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అనాథలుగా విడిచిపెట్టదు, ఒంటరిని చెయ్యదు. దేవుని ప్రేమ పిల్లవాడు చనిపోయినప్పుడు, అమ్మ నువ్వు ఏడవద్దు, నీ కుమారుని నేను ఇస్తాననింది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఆకలిని తీర్చింది 5,000 మందికి. దేవుని ప్రేమ లాజర్ను బయటికి లేవనెత్తింది. దేవుని ప్రేమ దెయ్యాలను విడిపించింది. దేవుని ప్రేమ సుంకర్లను సిగ్గుపరిచింది. దేవుని యొక్క ప్రేమ ఓర్పుతో పనిచేసింది. క్రీస్తుని ప్రేమ చంపినా సరే మౌనంగా ఉంది. అమ్మా, మన పిల్లలు
నిజంగా తెలుసో తెలియకో చేయి చేసుకున్నారు మన మీద అనుకోండి, నిజంగా వారిని మనం కొడతామా? కొట్టి వాళ్ళని మనం సాధిస్తామా? నిజంగా మన పిల్లల్ని మనల్ని బాధపరిచేవారే, మనల్ని తృణీకరించేవారే, వాళ్ళు కొడతామా? పిల్లల్ని కొట్టి వాళ్ళని సాధిస్తామా? కోపపడి మనం సాధిస్తామా? తృణీకరించి సాధిస్తామా? లెక్కలు వేసుకుని ప్రేమించి వారిని మనం సాధిస్తామా? ఇంకదేం ప్రేమ? అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నిజమైన ప్రేమ అంట ఎప్పుడు స్వప్రయోజనానికి స్థానం ఇవ్వదు. స్వప్రయోజనానికి స్థానం ఇవ్వదు. నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా లెక్కలు వేసుకుని నాకేంటి లాభం, నాకేంటి ఉపయోగం, నాకేంటి ప్రయోజనం, నీ వల్ల నాకేంటి అని దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా లెక్క వేయదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఎప్పుడు కూడా మనిషికి హాని చేసేవాడు కాదు. అమ్మా, మనం పాపం చేస్తాం, మనం అపరాధం చేస్తాం, మనం చేయకూడని పనులెన్నో చేస్తాం, మాట్లాడకూడని మాటలెన్నో మాట్లాడుతాం, ఆలోచించకూడని పాపపు తలంపులు ఎన్నో ఆలోచిస్తాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, నీ ప్రేమతో మమ్మల్ని బలపరుచుకునుము. విత్తబడిన వాక్యము మీ దృష్టికి అంగీకారముగాను, సంగమునకు మాకు మేలుకరముగాను ఆత్మీయ జీవితాన్ని పోషించే స్థితిలో మీరే స్థిరపరిచి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమె. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదంతో ప్రభు నిండుగా మెండుగా మనల్ని దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమె. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.